హాయ్ గాయ్స్, నేను మీ హరి పురుషోత్తం. సో మన గురూజీ సిరీస్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ 4 అనమాట. సో లాస్ట్ 3 ఎపిసోడ్స్ కూడా మనం ప్రొఫెసర్ రాజరెడ్డి వీడియోస్ మనం చూసామన్నమాట. సార్ యొక్క చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్తో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు కనుక మిస్ అయితే ప్లీజ్ వాచ్ దోస్ 3 వీడియోస్ గైస్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇవాళ ఏంటంటే నేను ఒక బేసిక్ క్వశ్చన్ని మీ దగ్గర ముందు తీసుకొద్దాం అనుకుంటున్నా. చాలామంది ఏంటంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అనుకుంటూ ఉంటారు, అంటే పెద్దలు కూడా, మిడిల్ ఏజ్ పీపుల్ కూడా ఏమనుకుంటారంటే పిల్లలు ఎందుకు 15-16 ఇయర్స్ లేదా 17 ఇయర్స్లో ఈ అట్రాక్షన్, లవ్ అనే దానికి ఎక్కువ గురవుతున్నారు, అది కరెక్టా కాదా అనేటువంటి దాని మీద చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. సో ఇవాళ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఎర్లీ స్టేజ్ లవ్ అని మనం చెప్పొచ్చు. సో అట్రాక్షన్ కూడా మనం చెప్పొచ్చు. సో ఈజ్ ఇట్ కరెక్ట్, అసలు ఎందుకు ఈ ఫినామినా జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం గైస్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ వస్తువైనా సరే గైస్, మన ఇంట్లో కనుక మనకు అది దొరకకపోతే దాని గురించి మనం బయట వెతుకుతాం గైస్. దట్ ఇంక్లూడ్స్ ఈవెన్ ఎఫెక్షన్ అండ్ లవ్ ఆల్సో. సో ఆ చిన్న వయసులో ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మనం ఏదైతే ఆ లవ్ని మనం ఇవ్వలేదో, ఆ కేర్ని మనం ఇవ్వలేదో, ఆ అటెన్షన్ని మనం ఇవ్వలేదో, అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు ఏంటంటే వేరే చోట వెతుక్కోవడం మొదలు పెడతారు గైస్. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ ఏజ్లో వేరే థింగ్స్ అన్నీ కూడా చాలా అట్రాక్షన్గా అనిపిస్తాయి. సో ఎందుకంటే వాళ్ళు ఆ వేరే అదర్ పర్సన్ ఎవరైతే ఉంటారో తనకి బట్టలు కొనియటం కానీ, ఫుడ్ పెట్టడం కానీ, పోషించడం కానీ ఇవన్నీ ఏం చేయరు కాబట్టి జస్ట్ కేర్ తీసుకున్నట్టుగా ఉండడం కాబట్టి ఇట్స్ వెరీ సింపుల్. దానికి వద్ద వాళ్ళకి ఖర్చు అయ్యేదేం లేదు. హాయ్ ఎలా ఉన్నావు, మంచిగా ఉన్నావా, ఏం జరిగింది, ఇలా మంచి అట్రాక్టివ్ మాటలతో వాళ్ళు మాట్లాడతారు అండ్ ఆటోమేటిక్గా వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారు గైస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. మీకు ఇంట్లో దొరకని దాని గురించి మనం బయట వెతుక్కుంటాం గైస్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే గైస్, నాకు తెలిసినంతలో ఈ లవ్, అట్రాక్షన్ అనే దాని గురించి మనం ఇక్కడ దీన్ని టోటల్గా నెగిటివిటీ అని అంటానికి లేదు గైస్. ఎందుకంటే ఆ స్టేజ్లో పిల్లలు ప్యూర్ ఉంటారు. ఓకే, అంటే ఈదర్ ఇట్ కెన్ బి మెన్ ఆర్ ఇట్ కెన్ బి అ ఉమెన్, అంటే లేడీస్ కూడా అవుతుండొచ్చు. ఆ స్టేజ్లో లవ్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది అండ్ మనం ఎంటైర్లీ దాన్ని కొట్టేయడానికి లేదు గైస్. సో ఎందుకంటే మనం చాలా అకేషన్స్లో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చిన్నప్పుడు ప్రేమించుకున్న వాళ్ళే పెద్ద సెటిల్ అయ్యి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. సో దాంట్లో అసలు ఎటువంటి తప్పు లేదు. బట్ ఏంటంటే కెరియర్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో కెరియర్కి వాల్యూ ఇవ్వాలి గైస్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. ఓకే, అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గైస్, పిల్లలకి కెరియర్ మీద క్లారిటీ లేకపోవడం కూడా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే తన కెరియర్ మీద తనకి క్లారిటీ ఉంటే, ఎస్ నేను ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎస్ నేను డిగ్రీలో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, కాబట్టి డిస్ట్రాక్షన్స్ నుంచి నేను దూరంగా ఉండాలి, ప్లేస్మెంట్ కొట్టాలి అని ఇలా కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ఇలాంటి పనులు చేయరు. సో ఈ 3 పాయింట్స్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. సో మీకు ఎలాంటి పాయింట్స్ ఇంకా దీంట్లో మీకు అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయండి. నేను ఎవ్రీ కామెంట్ చూస్తా అండ్ మీకు రిప్లై ఇస్తా గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ గైస్.